హల్లెలూయా. మన ప్రభువును తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మార్కు సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 22 వరకు చూసుకుంటే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఇక్కడ దేవుని వాక్యము మనకి ఏ విధంగా సెలవిస్తుంది అనేది కనుక మనం చూసినట్టయితే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆ వాక్యము ఏ సందర్భంలో చెప్పబడిందని, లేదంటే ఎవరిని గురించి చెప్పబడింది అనేది మనము గమనించుకోవడం అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. అయితే ఇక్కడ జీవగ్రంథంలోను మనం ఈ 2-13 వచనాలు కిందకి చూసుకుంటే 21-22 వచనాల్లో కూడా చూస్తే ఏమని ఉంటుందంటే, ఎవడను పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేసిన ఎడల ఆ యొక్క కొత్త గుడ్డ పాత బట్టని వెలితిపరుచును, లేదంటే చినుగు ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఉంది. అది మాత్రమే కాకుండాను, ఎవడను పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసము పొయ్యడు, పోసిన ఎడల తిత్తులు పాడగును, రసము కారిపోవును అని కూడా ఉంది. అయితే ఏంటి ఈ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటేని, యేసు ప్రభు వారు రాకముందు అక్కడ ఏ విధమైన సిచ్యువేషన్ ఉంది, ఏ విధమైన ఈ యొక్క వాతావరణం ఉందనేది కనుక మనం ఆలోచన చేస్తే, ఆ యొక్క వాతావరణం అంతా కూడా ఎలా ఉందంటే, అప్పటికి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారుగాను యేసుప్రభు రాకముందు, యేసుప్రభు కాలంలో కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నారండి. అయినప్పటికీ కూడాను ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నప్పుడు ఇక్కడ యేసుప్రభు వారు వచ్చి ఈ యొక్క బోధ మొత్తము పూర్తిగా తిప్పివేసినట్టు కూడా కనపడుతుంది మనకి. ఏంటి తిప్పివేయటం అంటే, ఇక్కడ ఎవడను పాత బట్టకి క్రొత్త గుడ్డ మాసిక వేయడు, ఒకవేళ వేసిన ఎడల ఆ యొక్క పాత బట్ట సిరుగు ఎక్కువైపోద్ది, లేదంటే అదంతా ఒక ఎలుతుగా కనపడుద్ది అని చెప్పేసి దేవుని వాక్యము మనకి ఇది ఒక గుడ్డల కోసమో, లేదంటే ఈ యొక్క పాత బట్టకి వేసిన మాసిక కోసమో చెప్తున్నట్టు మనకు అనిపించినప్పటికీ కూడా, అయితే అక్కడ ఉన్న సందర్భము ఏదైతే ఉందో ఆ సందర్భం ఏంటనేది కనుక మనం పూర్తిగా అర్థం చేసుకోగలిగితే, అప్పటికి అక్కడ ఉన్న యూద ప్రజలందరూ, ఇశ్రాయేలీలందరూ కూడా ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని నడుస్తున్నారు. ఈ ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని నడుస్తున్న క్రమంలోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి పూర్తి భిన్నమైన సువార్తను తీసుకొచ్చినట్టుగాను, లేదంటే ఇక్కడంతా ఒక కొత్త బోధలాగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి అప్పటికే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను, శాస్త్రులు వీళ్ళందరూ కూడాను ఎలా ఉన్నారంటే, మేము నీతిమంతులు